బాబుని 2-3 స్కూళ్ళు మార్చాను, ఎక్కడ చదవట్లేదు, ఎప్పుడు టీచర్స్ నుండి కంప్లైంటే. ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా కంప్లైంట్ వచ్చేది. అలాంటిది ఇక్కడ ఒక్కసారి కూడా వీళ్ళ దగ్గర ఇప్పటికీ నేను వాళ్ళకి కంప్లైంట్ చేయలేదు, వాళ్ళు కూడా నాకు ఎప్పుడు కంప్లైంట్ చెప్పలేదు. చాలా డల్ వాడైతే మాత్రం చాలా డల్లే. మేడం ఎగ్జామ్ పెడితే ఒక మీనింగ్ అడిగితే ఆడు అసలు దాని ఆన్సర్ కూడా చెప్పలేకపోయాడు. అలాంటిది ఇప్పుడు సమ్స్ ఏం కాకుండా ఎంత చక్కగా చేస్తున్నామన్న వాళ్ళ భావాలు వస్తే వాళ్ళు చూసి ఏంట్రా నువ్వు ఈ సమ్స్ చేస్తున్నావు అని అడిగారు. మేము చేసే సమ్స్ ఇప్పుడు నువ్వు చేస్తున్నావేటి అనేసానంటే మాకు ఇప్పుడు ఇవే సిలబస్ బావా అనేసి అన్నాడు. ఇదేంట్రా ఏం కాకుండా అంత ఫాస్ట్గా అంత టకటకా చేసేస్తున్నావు అనేసి అంటే మా మేడం ఇలాగే చెప్తారు. మా మేడం ఎంత బాగా చెప్తారు, ఆ మేడం కూడా తెగ పొగిడేసి చెప్తాడు, చాలా ధీటుగా చెప్తాడు. మళ్ళీ సార్కి చాలా భయపడతాడు. కానీ మా పాపనైతే మేడం అన్నారు పాపను కూడా ఇక్కడ వేయండి, పర్లేదు పాప కూడా బాగా చదువుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ఇది ఎంతలా చదువుతుంది అనే విషయం అయితే నాకు తెలియదు. పాపని ఫస్ట్ స్టాండర్డ్లో వేసి 2 months కూడా అవ్వలేదు. పాపని నేను 2nd standardకి జంప్ చేసేస్తామని మేడం సార్ అన్నారు. అంటే నేను అన్నాను సార్ మా పాప అందుకోగలదా, మీరు జంప్ చేసేస్తాను అంటున్నారు అనేసి అంటే లేదండి పాప చూడండి ఎంత బాగా చదువుతుందో, మీరు 2 రోజులు కొంచెం క్యాచ్ చేయండి, ఒకసారి ఎలా చదువుతుందో మీకే తెలుస్తుందని మేడం సార్ అన్నారు. నేను భయపడ్డాను, అసలు అది అందుకుంటుందా, వీళ్ళు ఎందుకు ఇలా జంప్ చేసేస్తాను అంటున్నారు అని భయపడ్డాను. తర్వాత 2 రోజులు చూశాను, వాడి టెక్స్ట్ బుక్లు కూడా ఇదే చదివేస్తుంది. చదివిస్తే అప్పుడు మేడం అన్నాను, మేడం అది అందుకోలేకపోతే మాత్రం మళ్ళీ మీరు రిటర్న్ తను వెనక్కి పంపించేయండి అని అన్నాను. కానీ ఇప్పుడు తను 2nd class చదవాల్సిన అమ్మాయి 3rd classకి జంప్ చేసిన తనే క్లాస్లో 1st, 2nd వస్తుంది. అంటే అంత బాగా చదువుతుందో చూడండి. మా బాబు అయితే స్లోయే. నా బాబుని స్టార్టింగ్ లాస్ట్ నేను వేసేటప్పుడు టీచర్స్ అయితే వాడికి బేసిక్ అసలు రాదు. నేను ఎప్పుడు వారు కూడా బాధపడేవాడిని, అసలు బేసిక్కే రాదు, భయపడేదాన్ని. భయపడితే కృష్ణవేణి మేడం, మోక్ష మేడము ఇద్దరు నేను ఎప్పుడు క్యారేజ్ తెచ్చినా అటొకరు ఇటొకరు కూర్చొని వాళ్ళని పక్కన మధ్యలో కూర్చోబెట్టుకొని చెప్పేవారు. అప్పుడు నేను చాలామంది పేరెంట్స్కి కూడా చెప్పాను మా బాబు అయితే చాలా డల్లు, ఆడు అలాంటిది ఎంత బాగా చదువుతున్నాడంటే టీచర్స్ కూడా ఆడి మీద చాలా కేరింగ్ పెట్టి ఆడికి బేసిక్ కూడా రాకపోయినా ఇప్పుడు ఇంగ్లీష్ ఆడు చూసి చదవగలుగుతున్నాడు, మ్యాథ్స్ ఆడంతటా ఆడు చేయగలుగుతున్నాడు. అంటే నేను స్లోయే, కానీ నేను అదే భయపడేదాన్ని. నాలాగా కూడా నా పిల్లలు కూడా ఉండకూడదు, మా హస్బెండ్ కూడా తను కూడా స్లోయే, చదువులో అయితే ఫాస్ట్నెస్ మేము కాదు, మా పిల్లలు ఎక్కడ అలా వెళ్ళిపోతారా అని భయపడి నేను వీళ్ళ దగ్గరికి వచ్చాను. స్టార్టింగ్ మేడంతో కూడా చెప్పాను, మేడం వాడికి సీట్ రాకపోయినా పర్లేదు, వాడికి డిసిప్లిన్ రావాలి, వాడికి స్టడీ రావాలి, వాడి సీటు కోసం అయితే నేను ఇక్కడ జాయిన్ చేయట్లేదని మేడంకి సార్కి కూడా చెప్పాను. వాడి పద్ధతి ఇలా నేను ఎంతోమంది సార్లకు చెప్పాను, టీచర్స్కి చెప్పాను, వాళ్ళు ఎవ్వరు కూడా కేరింగ్ చేయట్లేదని చెప్పాను. కానీ నేను చెప్పినందుకు మేడం సార్ నాకు అలాగే సహకరించారు. వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంటి దగ్గర అసలు వాడి పెంకితనం కానీ అల్లరి కానీ స్నాక్స్ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశారు. నిజంగా చెప్తాను, అది పిల్లలకి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కురుకురేలు తింటే స్నాక్స్ ఎంతమంది ఏవేవో పెట్టేవారు, అప్పుడైతే అలాగే పెట్టేవారు, నేనే పెట్టేదాన్ని. మా బాబాయ్ అయితే బాక్స్ నిండా పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళ డాడీ అనేవారు నువ్వు బ్రేక్ తినడానికి వెళ్తున్నావు, చదవడానికి వెళ్తున్నావు అని అనేవారు. అలాంటిది ఇప్పుడు వాడి ఇంటి దగ్గర ఒక కాయగూర కానీ ఆకుకూర కానీ ఏవి తినేవాడు కాదు. ఇప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఏం పెట్టినా స్కూల్లో తింటున్నారు. మా పెద్ద అమ్మాయిని బావగారు పాప మా ఇంట్లోనే ఉంటుంది, అమ్మాయిని స్కూల్కి నేను పంపిస్తున్నాను, రోజు స్కూల్ నుండి కూర తెచ్చేస్తుంది. వీళ్ళు ఒక్కరోజు ఇంటికి రారు. చూడండి అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెంట్ అనిపిస్తుందో. ఫుడ్ విషయంలో కూడా చాలా బెటర్. మా బాబుని అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారు. ఆడు ఇప్పటికీ ఇంకా ముందుకి ఇంకా ఆడి గురించి అయితే నేను భయపడలేదు. ఎక్కడ చదివినా ఎక్కడ జాయిన్ చేసినా ఆడంతటా ఆడు చదువుకోగలడు పర్వాలేదా అనే భయం అయితే తగ్గింది. చాలా భయపడేదండి. మేడంకి వచ్చే కొత్తలో అదే చెప్పాడు, మేడం నేను ఫస్ట్ నుండి వీడి గురించే భయపడుతున్నాను, వీడు చాలా డల్, చాలా స్లో, ఎప్పుడు టీచర్స్ నుండి నాకు కంప్లైంట్ ఎప్పుడు హోల్స్ మేడం ఆడు రాయట్లేదు, ఆడు చదవట్లేదు, ఇదే గోల. అలాంటిది ఇప్పుడు వాడి ఇంటికి వచ్చి వాడు అంతటా ఆడు చేసుకుంటున్నాడు, నన్ను కూడా అడగట్లేదు, చేసుకోగలుగుతున్నాడు. అది చాలు, నాకు అదైతే మాత్రం హ్యాపీనెస్ అనిపించింది. స్కూల్ టీచర్స్ కూడా నాకు ఆడికి చాలా హెల్ప్ చేశారు, చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్.